వెళ్ళిపోతుంటారు. అవును సార్. ఎందుకంటే ఈ స్లాంట్ ఇంకా అందరికీ అలవాటు అవ్వలేదు, ఇంకా పరిచయం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒకటి మీరు అలా ఎందుకు ట్రై చేయకుండా అటు వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే కేవలం మీ ఏరియా మీద మీకున్న ప్రేమ అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ఉందంటారా? ప్రేమ కాదు సార్, నాకు కథ పుట్టిందే అక్కడ కదా. నాకు అక్కడ ఊర్లు బాగా తెలుసు, కథ పుట్టింది అక్కడే. నేను ఎలాంటి ఈస్ట్ గోదావరిలో నాకు కానీ కథ పుడితే అక్కడే సార్. ఇది నాకు శ్రీకాకుళంలో పుట్టింది కనుక ఊరు ప్రేమ అని కాదు. బేసిక్గా సార్ మీరు ఏదో అన్నారు సార్, ఇప్పుడు ఏదో అన్నారు, ఆ స్లాంగ్ బేసిక్గా అక్కడ ఎందుకు పెట్టారని. ఇంకా జనాలు పూర్తిగా అలవాటు అయిన స్లాంగ్ని ఎందుకు ప్రయోగం చేశారు? అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఒకటి ఫీల్ గుడ్, ఇప్పుడు మన ఈస్ట్ గోదావరిలో చూస్తే బ్యూటిఫుల్గా చాలా ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, మాటలు అంతే అందంగా ఉంటాయి. అది ఫస్ట్ మీరు అడిగింది, నేను ఫస్ట్ నుంచి నాకు అది మైండ్లో ఉండింది. విలేజ్ అనగానే ఈస్ట్ గోదావరి అంటారు, ఒకలా చూస్తారు కదా. నాకు దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు బేసిక్గా ఈ చిన్న షాట్ తీయాలనే శ్రీకాకుళం వెళ్ళిపోయాడు నేను. ఇక్కడెక్కడ చీట్ చేయాలి. నాకు అది ఆ ల్యాండ్స్కేప్ ఎవరు చూడలేదు, చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ల్యాండ్స్కేప్ అన్నది. అది తీసుకొద్దాం అన్నది ప్రయత్నం. యాస కూడా నిజంగా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కానీ అందరికీ కొద్దిగా అర్థమయ్యేటట్టు ఉండాలి అని నా ఫీలింగ్. యాసతో ఉంటూనే బట్ అర్థం అవ్వాలి, అందుకని కొద్దిగా శ్రీకాకుళంలో నర్సనపేట మండలము, తర్వాత టెక్కలి, అలా ఆ చుట్టుపక్కల ఊర్లలో తీసారు సార్. హలో మధు గారు. హలో. ఇక్కడ హలో హలో హలో. గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సేమ్ హియర్. టెంపుల్స్ సార్? అవును అవును అవును. మరి ముఖలింగం ఉంది, అవును అవును అవును. వాటిని కూడా సినిమాలకు తీసుకొచ్చి ఉంటే జనాలకు పరిచయం అయ్యేవి కదా. అవును సార్, అవును. అది మొక్కలింగంలో తీద్దాం అనుకున్నాను, బట్ బేసిక్గా నాకు అంటే కథకి అంత ఇది లేదు. బట్ టెంపుల్స్ ఉంటాయి. నేను పర్టికులర్గా అందులో ఉన్న ఊర్లో ఉన్న అందాన్ని ఎక్కడైనా చూపించాలని చేయలేదు, కానీ బట్ కొద్దిగా పని కట్టుకొని శ్రీకాకుళం ఓహో ఇలా ఉంటుందా, చాలా బ్యూటిఫుల్గా ఉందా అన్నది అయితే ఈ సినిమా పరిచయం చేస్తుంది. అన్నారు కాబట్టి రావుగల్ దగ్గర ఒక లవ్ స్టోరీకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా మంచి ప్లేస్ ఉన్నాయి సార్, ఈ సినిమాతో బయటకు వస్తాయి. అది తీసారంటారా? నేను అది అవి కూడా తీసి ఉండాల్సిందే అంటున్నా. తీసాను సార్, నాకు గుర్తులేదు ఎక్కడెక్కడ తీసాను, కానీ అసలు శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఏ ఊరు నుంచి అన్ని అంత తిరిగా. ఆయన కోసం నెక్స్ట్ సినిమాలో కొన్ని తీసి పెట్టండి. కాదు, నువ్వు అడిగావు కదా నేను. నర్సనపేట కాదు, రాజా. ఓకే. అదంతా శ్రీకాకుళం. సృజన్ ప్రీవియస్గా జయమ్మ పంచాయతీ అని ఒక సినిమా వచ్చింది సుమా గారిది. అందులో కొన్ని లొకేషన్స్ చాలా బాగా చూపించారు. వెన్ కంపేర్ టు దోస్ లొకేషన్స్ మీరు ఎలా చూపించబోతున్నారు ఆడియన్స్? అసలు నేను బేసిక్గా లొకేషన్ అదే ఇప్పుడు సార్ అడిగినట్టు నేను లొకేషన్స్ని పట్టించుకోనండి. లొకేషన్స్ కోసం ఎత్తికైతే వెళ్ళను నేను. నా కథ సీన్కి ఎక్కడ కరెక్ట్ ఉంటుంది అనేది అది చూసుకుంటాను అనమాట. సో అలా ప్రాపర్ యాప్ట్ పట్టుకున్నాను అంతే. ఓకే. గీత్ షైని గారు సినిమాలో శ్రీకాకుళంలో లండన్ అని చెప్పి ఒకటి వాడారు కదా, అది ప్రాపర్ మీనింగ్ తెలియదు, దానికి రీజన్, దానికి అర్థం మీకు ప్రాపర్ మీనింగ్ తెలియలేదా? అండ్ రెండోది లాస్ట్లో ఒక ముసలమ్మతో ఒక డైలాగ్ చెప్పారు కదా, అది చెప్తే బాగోదు. సో ఫ్యామిలీ డ్రామా అంటున్నారు, అలాంటి అడల్ట్ డైలాగ్ ఒకటి పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి? అదే నేను ఫ్యామిలీ డ్రామా అని అయితే చెప్పలేదండి. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్స్ అన్ లవ్ స్టోరీ, బేసిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీ. అది రెండు ఇది విలేజ్లో, మీ శ్రీకాకుళం కదా మీకు తెలుసు మన ఊర్లో ఎలా ఉంటారో.